తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ములకపల్లి మండలం పూసుగూడెంలో సీతారాం ప్రాజెక్టు దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. భారీ కాన్వేలతో బీఆర్ఎస్ నాయకులు బయలుదేరగా మార్గ మధ్యంలోనే పలువురు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదంతో తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు చోటు కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో యాదవులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. యాదవుల జనాభా ప్రకారం నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని రాజారాం శ్రీనివాసులను కోరారు. యాదవ్ కార్పొరేషన్కు 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు టికెట్స్ కేటాయించాలని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనకై ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాగజ్ నగర్ విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాధికారులు కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకై యువత కృషి చేయాలని పాటిల్ సూచించారు. యువత డ్రగ్స్కు బానిసలు అవ్వకుండా ఉండాలని ఆలక్ష్యంగా అడుగులు వేయాలని తెలిపారు. గంజాయి వంటి ఇతర మాదక ద్రవ్యాల వాడకం ఎక్కడైనా గుర్తిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా 8712670551 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పాటిల్ సూచించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని మిస్సియన్ చార్మి ఇండియా విజేత బిసానాకాంక్ష అన్నారు. హైదరాబాద్లోని నోవేటాలో జూలై 6 నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన హైలైఫ్ ఫ్యాషన్స్ ఎగ్జిబిషన్ బ్రోచర్ను మోడల్స్తో ఆవిష్కరించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ వస్త్ర ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో విచ్చలవిడిగా అక్రమ ఇసుక దందా జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇసుక దందాపై నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దందాపై మౌనంగా ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. కాలేజీలో సమస్యలకు ఎస్టీ మోషన్ ప్రకారం నిధులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గదులను ప్రత్యేక గదులుగా రూపొందించే చర్యలు చేపట్టాలని, వర్షపు నీరు నిలవకుండా మున్సిపాలిటీ సహకారంతో ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆయన సూచించారు. డయాలసిస్ విభాగంలో పనులు వెంటనే పూర్తి చేయాలని వైద్యులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఓ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మావోయిస్టులు వనం వీడి జనంలోకి రండని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ మావోయిస్టులకు రాష్ట్ర క్యాడర్కు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా తాడ్భై మండలం కాల్వపల్లిలో చొక్కారావుతో కలిసి దామోదర్ ఇంటికి వెళ్లారు ఎస్పీ. దామోదర్ తల్లి ఆరోగ్యంపై ఆరా తీసి ఆమెతో మాట్లాడారు. చనిపోయే ముందు నీ ముఖం చూసుకుంటూ ఇంటికి రా కొడుకా అని దామోదర్ తల్లి బోరును విలిపించింది. పోలీసులు ఎదుట లొంగిపోయేలా సహకరించమని దామోదర్ కుటుంబ సభ్యులను ఎస్పీ కోరారు. స్వచ్ఛందంగా లొంగిపోతే ప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పించి వారికి అండగా ఉంటామన్నారు ఎస్పీ శబరీష్. ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లకు 8 నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ను కలిశారు. 8 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం అందించారు. వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న 75 లక్షల రూపాయల బిల్లులను విడుదల చేశారు. వేతనాలు విడుదల చేయడంతో జిల్లా కలెక్టర్ దివాకర్కు సిఐటియు నాయకులు, స్కావెంజర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న సమయంలో పంటలకు అవసరమయ్యే ఎరువులు జిల్లాలో అందుబాటులో లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏపీ, యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు సరఫరా చేయకపోవడంతో రైతులు పంట ఎదుగుదల నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఎరువుల పంపిణీ చేపట్టాలని రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయి విద్యార్థి సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో ముందస్తుగా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వసతి గృహాల్లో అరెస్టు చేసిన విద్యార్థులను ఓయి పిఎస్కు తరలించారు.